బ్రేకింగ్ న్యూస్ ఏలూరులో మావోయిస్టుల అరెస్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేబుల్ పనిచేస్తున్నామని మావోలు ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్టోబర్ 26న నెలకు 10,000 రూపాయల చొప్పున ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఇద్దరు మాత్రమే బయటకి వచ్చి ఆహారం తీసుకొచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ఇక మావోయిస్టులను పట్టుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇక ఇంటి యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంటి అద్దెకు మధ్యవర్తిత్వం ఎవరు వహించారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏలూరులో అరెస్ట్ అయిన మావోయిస్టుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, కోనసీమ ప్రాంతాల్లో ఈ విధంగా అరెస్టులు కొనసాగాయి. అయితే మావోయిస్టులు గత 15 రోజుల నుంచి కూడా ఈ షెల్టర్ కోసం ఈ ప్రాంతాలకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఏదైతే ఉందో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఏపీకి వస్తున్నారు. ప్రధానంగా విజయవాడ, ఏలూరు లాంటి ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన కార్మికులు వస్తున్న నేపథ్యంలోని అదే పేరుతోనే ప్రస్తుతం ఈ ప్రాంతాలకు మావోయిస్టులు రావటం జరిగింది. ప్రధానంగా ఏలూరులోని 2 రోజుల క్రితం మావోయిస్టులు కేబుల్ పని చేస్తున్నామని కూడా మావోలు ఇల్లు అద్దె తీసుకొని వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అక్టోబర్ 26వ తారీఖున నెలకు 10,000 రూపాయల చొప్పున ఇల్లు అద్దెకు తీసుకున్నట్లుగా విచారణలోని పోలీసులు తెచ్చారు. ఇద్దరు మాత్రమే బయటికి వచ్చి ఆహారం తీసుకొచ్చేవారని స్థానికులు చెప్తున్నారు. మావోయిస్టులు పట్టుకున్న తర్వాత పోలీసుల దర్యాప్తులోని ఈ కీలక అంశాలు వెలుగులోకి రావటం జరిగింది. అయితే ఈ దర్యాప్తులోని ప్రధానంగా చూస్తే ఇంటి యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంటి అద్దెకు మధ్యవర్తిత్వం ఎవరు వహించారనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలాగే విజయవాడలో కూడా ఇదే తరహాలోనే అద్దెకు తీసుకోవడం జరిగింది. విజయవాడ శివారు ప్రాంతం కానూరు దగ్గర ఉన్న కొత్త ఆటో నగర్ ప్రాంతంలో కూడా 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కి సంబంధించి కూడా 14 రోజుల క్రితం రోడ్డు మరమ్మతుల పనుల కోసం వచ్చామంటూ కూడా కార్మికులు అంటూ కూడా ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అప్పలరాజు అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా అద్దెకు తీసుకోవడం జరిగింది. ఆయన ప్రస్తుతం విశాఖలో ఉన్నారు. విశాఖలో ఉన్న నేపథ్యంలోని ఆయన నాకు ఫోన్ చేసి మరీ తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే విజయవాడలోని కూడా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఆటోనగర్ అనే ప్రాంతం కూడా పూర్తిగా కార్మికులు ఎక్కువగా ఉంటారు. చిన్న తరహా పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉంటాయి. చాలా మంది పనిచేసే కార్మికులందరూ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ షెల్టర్ జోన్ గా తీసుకుంటే గనక ఎటువంటి బయట వారికి అనుమానాలు రావు, తమను గుర్తించరు అనే చాకచక్యంగానే ఈ విధంగా బిల్డింగ్ లో అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలటం జరిగింది. ఇది గత 20 రోజుల నుంచి కూడా ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని షెల్టర్ జోన్లుగా మావోయిస్టులు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోని ఆపరేషన్ గగన్ పేరుతో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. చాలా మంది మావోయిస్టులు కూడా పోలీసులకు పట్టుబడుతున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా భారీ మొత్తంలో మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్న నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతంలోని ప్రధానంగా ఈ విజయవాడ, ఏలూరు, కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లోని ఈ తరహాలోని షెల్టర్ జోన్ గా యూజ్ చేస్తే గనక ఎవరికి ఎటువంటి అనుమానాలు రావు అనే నిర్ణయానికి ఈ విధంగా ప్లాన్ చేసినట్లుగా పోలీసుల విచారణలో చేరింది. మరోపక్క ఇటు విజయవాడలో అరెస్ట్ చేసిన మావోయిస్టులను ఇప్పటికే కొంతమంది మైనర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రూమ్ పంపించారు. మిగతా వాళ్ళని ప్రస్తుతం జడ్జిలు కూడా జైలుకు తరలించారు. ఇంకా ఏలూరులో కూడా పట్టుబడ్డ మావోయిస్టులకు సంబంధించి కూడా విచారణలోని అద్దెకు తీసుకొని నెలకు 10,000 రూపాయలు అద్దెకు తీసుకొని ఈ విధంగా షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఇప్పటికున్న సమాచారం ప్రకారం కార్మికుల పేరుతో ఇక్కడికి వచ్చినట్లుగా
ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది. అయితే మరేమైనా కుట్రకు ప్లాన్ చేశారా? ఎందుకంటే రిక్రూట్మెంట్లు ఏమైనా భారీగా పెంచే అవకాశాలు ఉంది. ఎందుకంటే మావోయిస్టులు ఉనికి ఇప్పటికీ కోల్పోయిన పరిస్థితి ఉంది. చాలా మంది కూడా చనిపోయిన నేపథ్యంలోని మరింతగా మావోలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయి